పార్టీ టార్గెట్. ఇప్పుడు మేము అధికారంలో లేకున్నా కూడా మా పార్టీ టార్గెట్గా వారు అదే ఉద్దేశం, వీరు కూడా అదే ఉద్దేశం. బీజేపీ మాత్రం వాళ్ళకి అడిగిందే తడుగానైతే లాస్ట్ కూడా చెప్పిన పోలవరానికి జాతీయ హోదా ఇస్తారు, తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరానికి ఇవ్వరు, ప్రాణహిత చేవెళ్ళకి ఇవ్వరు, ఏ ప్రాజెక్టుకి ఇవ్వరు, పర్మిషన్స్ ఇవ్వరు. బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ కానీ, సీతమ్మ సాగర్ కానీ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులు కూడా అనేక ప్రాజెక్టులు ఇట్లా ఆగి ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక మాట్లాడేటప్పుడు ఆయన కేసీఆర్ గారు ఇక్కడ ప్రాజెక్టులన్నీ పడుకోబెట్టి నీళ్ళన్నీ రాయలసీమ తీసుకుపోమని అప్పుడు చెప్పారు అన్నాడు. ఆ రోజు ఏమన్నా పోయి చెప్పి ఆ రోజు పోలవరం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే కట్టడానికి ఏమైనా శంకుస్థాపన పోయి కొబ్బరికాయ కొట్టడానికి పోయారా కేసీఆర్ గారు? పోయినప్పుడు అక్కడ మాట్లాడింది ఏంటంటే, ఇందాక మిత్రులు చెప్పినట్టు ఉమాభారతి గారి సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు దీని ద్వారా ఖచ్చితంగా కూడా ఒక 40-50 ఏళ్ళ చరిత్ర ట్రాక్ గోదావరిలో సముద్రంలో వేస్ట్గా నీళ్లు పోతున్నాయని వాళ్ళు చూపించిందే ఇది ఎవిడెన్స్. దాంట్లోంచి మాట్లాడింది మాత్రమే కేసీఆర్.